మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఇప్పుడు బీజేపీ వాళ్ళందరూ ఓటు చోరీ చేసి ఈవీఎంలను ట్యాపరింగ్ చేసి గెలిచారని అంటున్నారు సార్. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఓటు చేరి ఎత్తే మేము అనుకున్న 400 రావాలా, 303 నుంచి 240 రావు. ఏ కొద్దిగా కనీసం ఈ బుర్రల తలకాయల బుర్రన్నోడు మీదరున్నోడు మాట్లాడే మాటలు కావు. రెండోది నేనేమంటున్నానంటే దీనికి ఒకటి తెలంగాణ ప్రజలకు క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఆ 10 ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్పీకర్ గారు నోటీస్ చేశారో ఉప ఎన్నికలకు వెళ్ళండి. ఆ 10 ఎన్నికలు మీరు తయారు చేసిన ఈవీఎంలతో ఎలక్షన్ చేద్దాం. మేడ్ ఇన్ రాహుల్ గాంధీ, మేక్ ఇన్ ప్రియాంక గాంధీ, ఇటలీ లాంగ్వేజ్లో తయారు చేయండి ఈవీఎం మిషన్లు. లేదు మీరు ఏ భాషలను తయారు చేసుకోండి, మీరిచ్చిన ఈవీఎం మిషన్లే, మీ గాంధీ కుటుంబం ఇచ్చిన ఈవీఎం మిషన్లతోనే 10 ఎన్నికలు జరుపుతాం. కాదు ఇంకా బహిరంగంగా చర్చ ఛాలెంజ్ చేస్తున్నా. లేదు మొత్తం శాసనసభను రద్దు చేయండి, మీరు చెప్పిన ప్రకారం ఈవీఎం మిషన్లతో పోదాం. దాంట్లో మొదటి రాజీనామా నాదే ఉంటుంది. అంటే మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళడం సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఓట్లు నోటీస్ చోరినప్పుడు బరాబర్ అయిపోతుంది, మీ మిషన్లో పెట్టండి. ఇప్పుడు నేను ఏమంటున్నానండి, ఒకవేళ ఓటు చోరీ అయితే 5 లక్షల ఓటుతో ఖమ్మం పెడితే ఎట్లా గెలుతాడండి ఎంపీ ఎలక్షన్? ట్యాంపరింగ్ చేసిన అంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన 5 లక్షల ఓటు ఎట్లా మెజార్ అవుతుంది? మేము ట్యాంపరింగ్ చేస్తే ఇప్పుడు ట్యాంపరింగ్ చేస్తే మా బీజేపీ అభ్యర్థికి వెళ్ళాలి కదా, నల్గొండలా ఖమ్మంలా. మీరు గెలిచిన 8 ఎంపీ సీట్లు కూడా అట్లాగే గెలిచాయి. ఎట్లా గెలిచినాయి? కాంగ్రెస్లో 8 ఎట్లా గెలిచినాయి? మరి ఇవన్నిటికీ ఎందుకు పరిష్కారం? నేను మా ఎంపీ రఘునందనరావు గారు రాజీనామాలు చేయండి, అన్ని బై ఎలక్షన్ కోసమంటాడు. నేను కూడా శాసనసభ్యుడికి చెప్తున్నా, శాసనసభను కూడా రద్దు చేయండి. మీరు చెప్పిన ఈవీఎం మిషన్లతోని లేదంటే బ్యాలెట్లతో ఎన్నికలు పెడతాం. మొదటి రాజీనామా మీరు రెడీ ఉండండి, మొదటి రాజీనామా నాదే. అంటే ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళు హిందుత్వ పేరు లేకుండా, రాముని పేరు లేకుండా అసలు ఎన్నికల్లోకి వెళ్ళలేరు, వాళ్ళు గెలవలేనని కూడా ఆరోపణలు చేస్తున్నారు. అవును, మేము కాంగ్రెస్ వాళ్ళలాగా అల్లా అక్బర్ అని కూడా పోలేము. వాళ్ళు బహిరంగానే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ. అవును, బీజేపీ అంటే మెజార్టీ హిందువుల పార్టీ, అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ. మీరేమో హిందువులను తప్ప మిగతా మతాలను సమానంగా చూసే పార్టీ. మేము అట్లా కాదు, మాతో పాటు అందరం సమానంగా చూసే పార్టీ దేశంలో ఏంటంటే బీజేపీ మాత్రమే. బరాబర్ మొక్కుతాం, బరాబర్ మా రాముని మొక్కుతాం. మరి ఎందుకు 24 కేసులు వేసిన కాంగ్రెస్ వాళ్ళు? రామ మందిరం కట్టుకుంటామంటే 500 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక గుడి కట్టుకుంటే 24 కేసులు వేసి 24 మంది అడ్వకేట్లు పెట్టిన పార్టీ మా ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? దయచేసి ఆ రాజకీయ ప్రకటనలు మాలండి. ఎవరైనా సరే పెద్ద స్థాయి నాయకులకు బాగుంటుంది. మేము బరాబర్ మా రాముడు వారసులమే, తప్పేం లేదు. ఎట్లయితే ముస్లిమ్స్ వాళ్ళు ఎట్లా వాళ్ళ మత వారసులు, మేము మా మతానికి వారసులు. ఎవరి మతం వాళ్ళే తప్ప అన్ని మతాలు ఒకటి. అంటే కరీంనగర్లో మేము చర్చకు సిద్ధమని కూడా మహేష్ కుమార్ గారు సవాల్ విసురుతాను. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారు? మహేష్ కుమార్ గౌడ్తో సవాల్ నాకు విసరలేదు. నాకు విసిరినప్పుడు నేను మహేష్ కుమార్ గౌడ్తో కాదు ఎవరితో ఉంటాను. మహేష్ కుమార్ గౌడ్ అది వాళ్ళు మాట్లాడాలి, మీరు ఆ వ్యక్తుల గురించి అడగాలి తప్ప మహేష్ కుమార్ గౌడ్ నాకు సవాల్ విసరలేదు. ఇప్పుడు 30వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది సార్. ఓటు చోరీ దీనిపైన మీరు అసెంబ్లీలో లేవనెత్తే అంశం? ఇప్పుడు అసెంబ్లీ అంటే ఆట వస్తువు కాదండి. అదేదో ఇప్పుడు ప్రజలని మభ్యపెట్టడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేస్తున్న ఒక నాటకం. దాంట్లో ఏం లేదు. కాళేశ్వరంలో ఏం జరిగింది తెలుసు, ఆ వాటాలు అందరు కలిసి పంచుకున్నారని తెలుసు. ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు వాళ్ళు. ప్రశ్న కాదండి, ఇప్పుడు ప్రశ్నలు అంటే యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు విద్యుత్ ప్రాజెక్టుల మీద చర్చలు చేసినావు, 9,000 కోట్ల అవినీతి అయిందని మరి రికవరీ చేయాలి కదా. మరి చర్చలు ఎందుకు? అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు సంబంధించి ఇప్పుడు పేద విద్యార్థులకు ఇప్పుడు హాస్టళ్లలో గీజర్లు లేవు, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ లేదు, 1,00,000 కోట్లు మునిగినాయి. నేనే అంటున్నాడు కదా, ఎవరు ముఖ్యమంత్రి కాదు, నీళ్ళలో మునిగినాయి, గంగలో మునిగినాయి, మీకు 1000 కోట్లు ఇయ్యు, రేపు 1000 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీకి. లేదు పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యు, మీరు పెట్టారు కదా మేనిఫెస్టోలో, మాకు రాగానే 6 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఇవ్వండి ఉద్యోగాలు. ఇక ఎందుకు ఇదంతా మాట్లాడటం? ఏదైతే నిరుద్యోగ యువత తమ జీవితాలు అల్లకల్లోమైన బాధపడుతున్నదో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. పేద ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో 6 వాగ్దానాలు, ఆ మహాలక్ష్మి స్కీమ్ 2,500 ఇవ్వండి. లేదు పెన్షన్లు పెంచండి. లేదు ఆ కళ్యాణ లక్ష్మి షాదీ వరకు తులం బంగారం ఇవ్వండి. వాగ్దానాలు మీ ప్రియాంకమ్మ చెప్పినట్టు స్కూటీలు ఇవ్వండి. ఎవరద్దంటున్నారండి? ఏమంటారు అలా? రైట్. అరవింద్ గారు కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే మిమ్మల్ని పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారు, అట్లాగే ఇప్పుడు వచ్చే వాళ్ళని కూడా కొందరు రాకుండా చేస్తున్నారు. అది నేను రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. నన్ను రాజకీయాలను ఎదుగుదలను కూడా అడ్డుకుంటున్నారు. ఏమవుతుంది? నిత్యము పోరాటాలమయం జీవితం. ఏమైతే పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడుతూనే ఉంటా జీవితాంతం. పోరాడిన ఈ రాజకీయాల్లో కూడా తప్పన అపనిందలు అవన్నీ ఏదైనా ఎదుర్కొన్నానంటే నేను జీవితంలో ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే నేనేమన్నా
రాజకీయ వారసు 3 తరాలు రాజకీయ పదవులు అనిపిస్తున్న నాయకుని గాను ఏదో కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని నేను ఎదుగుదని రాజకీయాలకు వచ్చాను తప్ప తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని తాత ముత్తాతల పేర్లు చెప్పుకొని రాజకీయాలకు రాలేదు. నేను రాజకీయ వారసుని గాను కాబట్టి ఒక సామాన్య రైతు బిడ్డని ఒక కార్మికుడిగా పనిచేసినవాడిని కాబట్టి అందరూ కుళ్ళబొడుచుకుంటున్నారు. దానివల్ల ఏం కాదు, దేవుడు ఆశిస్తున్నారు, ప్రజల ఆశిస్తున్నారు అన్నది నా భవిష్యత్తుకి ఏంటో ఒకలేదు. హిందూ పండుగల మీద కూడా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. అంటే శోభయాత్ర ఇప్పుడు నిమజ్జనం అప్పుడు కూడా మసీదుకు కొద్దిగా దూరంలోనే మైక్ ఆఫ్ చేయాలి అది అని చెప్తున్నారు. నో, మసీదులకు దూరం ఉన్నప్పుడు అది తప్పేం లేదు. దాంట్లో మనం కూడా రేపు తెల్లారి మా ముస్లిమ్స్ కూడా హిందూ గుడ్ల ముంగట అట్లాంటి వాళ్ళు చేయకుండా కొద్దిగా సంయమనంగా ఉండాలి. ఇవి దీన్ని రాజకీయంగా చూడొద్దు. కొద్దిగా అందరూ అంటే ఏమంటారు దాన్ని కొద్దిగా సంయమనంగా ఉండి ఇట్లాంటి పండుగలు జరుపుకోవాలా. ఇప్పుడు ఇది కూడా కరెక్టే ఎవరైనా కానీ, ఎందుకంటే ఇక్కడ మసీదుల దగ్గర మైకులు పెట్టే అవసరం ఏం లేదు. మొత్తం రోడంతా మసీదులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లు 2 మసీదులు 3 మసీదులు ఉంటాయి. 3 మసీదుల దగ్గర సొంతకైతే ఏమవుతుంది? రేపు ముస్లిం సోదరులు కూడా రేపు వాళ్ళకు కూడా ఇదే చెప్పాలా. ఏదైతే ఈ దమ్మున్న ప్రభుత్వం ఉందో అని అనుకుంటుందో, ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే రేపు ముస్లింల పండుగలప్పుడు కూడా హిందూ టెంపుల్ల కాడ మైకులు జ్యూసులు ర్యాలీలు ఉండకూడదు.